ఇగో 106 కోడ్ 106 అంటే ఇది కోడ్ నంబరో ఏదో కాదు, 106 మంది అన్నట్టు. ఇది నవ్వొచ్చే వార్త. 106 మంది 106 మంది కోడ్ ఉల్లంఘన సస్పెండు. 106 మంది ప్రభుత్వ సిబ్బందిపై ఈసీ సస్పెన్షన్ వేటు. ఈసీకున్న దమ్ము, నిజంగా ఈసీకున్నటువంటి పవర్, ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి పవర్ కదా, హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎక్కడైనా నిజంగా మన దేశంలో, మన భారతదేశము అసలు అమలు పరుస్తే కనుక కొన్ని జీవోలను, కొన్ని నియమ నిబంధనలు, కొన్ని రూల్స్ని అతిక్రమించకుండా వాడు ఎంతటి పోటుగాడు ఉండని, వాడు సీఎం ఉండని, ఇంకేదన్నా ఉండని బై, వాడు మొత్తం భారతదేశంలో కొనేటువంటి డబ్బు ఉండని, కానీ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని హక్కులను గనక సరిగ్గా రూల్స్ని పాటిస్తే కనుక మా ప్రపంచ దేశాలన్నీ కూడా సెల్యూట్ కొట్టాల్సిందే. అట్లుంటుంది. 38 మంది సర్ఫ్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు, రాజకీయ సమావేశాలకు హాజరైన ఉద్యోగులు. బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పోటీ, సిద్దిపేట కలెక్టర్ సంచలన నిర్ణయం, ఈసీ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ చర్యలు. ఈ వెంకట్రామిరెడ్డి ఎవరనుకుర్రు? మాజీ కలెక్టరే. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి ఏం చేసినంటే, మాజీ కలెక్టరే కాబట్టి ఇక ఆయనకు అందరూ ఉంటారుగా, కలెక్టర్ అన్నప్పుడు కింది స్థాయి వాళ్ళు వీళ్ళు ఆ సెక్షన్లో ఈ సెక్షన్లో, ఇక నేను ఇక్కడ నిలబడుతున్నా కాబట్టి ఇక నన్ను గెలిపించాలి, ఏదున్నా నన్ను గెలిపించాలి మీరు అన్నట్టుగా ఏదో ముచ్చట పెట్టవో ఇంత అల్లి ఇంత కలిపి ఏదో వేద్దాం అనుకురల్లా. సిద్దిపేట జిల్లాలోని ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు ఆ జిల్లా కలెక్టర్ మను చౌదరి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళంతా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నందుకు గాను 106 మందిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. మెదక్ లోక్సభ సీటును గెలుచుకోవడానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నారు. ఇందులో భాగంగా తాను గతంలో సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన అని చెప్పిన కదా, సిద్దిపేట కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు మొక్కినటువంటి బానిస కుక్క. ముఖ్యమంత్రి కాళ్ళు కలెక్టర్ మొక్కితే ఆడా, నువ్వు చదువుకున్న చదివేంది, నీకున్న న్యాయం ఏది? నిజంగా చెప్తున్నా, చదువు కావాలరా దేవుడా, చదువు ఉండాలి, ఉచిత విద్య వైద్యం ఉండాలని చెప్పి లక్షలాది మంది ప్రజలు, కోటాను కోట్లాది మంది ప్రజలు కోరుకునేది ఒకటే, మాకు మంచి ఆరోగ్యం ఉండి చదువుకుంటే మేము ఏ పనైనా చేసి బతుకుతామని. అసోంటి ఉన్నత స్థాయికి నువ్వు ఎట్లెదిగినావు, నీ తల్లిదండ్రులు చేసిన పుణ్యమో లేకపోతే వాళ్ళు పడ్డ కష్టమో, నువ్వు కలెక్టర్ ఉండి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కినటువంటి వ్యక్తివి నువ్వు బానిసవై కలెక్టర్ పదవిని వదిలి ఇక పక్కకు పెట్టి నేను ఎంపీ అవుతా అని చెప్పి ఇక నువ్వు ఆయనకి పోయి సిద్దిపేటలో, గతంలో నేను సిద్దిపేట కలెక్టర్ ఏలే, మీ అందరు తెలియదా? మీరందరు నా సోపతి ఉండాలి, నన్ను గెలిపిస్తే ఎంపీని అయితే ఆడవై కూర్చుంటే ఢిల్లీలో కూర్చొని పోయి చక్రం తిప్పుకొని వస్తాయి, మిమ్మల్ని అందరినీ నేను ఒక రేంజ్లో తీసుకుపోతా, ఇక రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం ఉండదని చెప్పి ఉత్త మాటలు మాట్లాడుకుంటా ఇక వీళ్ళ 106 మంది ఇళ్ళల్లో మన్ను పోసే పని చేసిండు. ఇప్పుడు కలెక్టరేనా, ఎన్నికల కోడ్ ఉందని తెలుసు, ఆయనకు తెలియదా? మరి పోయిన వాళ్ళు మీకన్నా సిగ్గుశరం లేదా 106 మందికి? చెప్పుర్రి. పిలిచాడు ఎట్లా సిగ్గుశరం లేక పిలిచి, మరి పోయేటోని కన్నా ఉండాలిగా బుద్ధి. ఎన్నికల కోడ్ ఉందనేది ఇప్పుడు మాజీ కలెక్టరేనా, ఆయనకు తెలియదా? మరి వస్తే ఏమవుతుంది? పాపం వీళ్ళ కుటుంబాలు ఉన్నాయి, మరి వీళ్ళు ఇట్లా అయ్యో సాటుమూటుగా కలిసేది ఉండే, వాళ్ళని పిలిస్తేవి ఇప్పుడు వాళ్ళని ఎవడుగా పడాలి? మీ 106 మందికి ఈయన ఇన్నేళ్ళు సంపాదించిన సొమ్ము అంతా తీసుకోపోర్రి సస్పెండ్ అయినందుకు. అయినా మీకు సిగ్గులేదు, మీకు నిజంగా ఆయన మీకు సిగ్గులేదు, ఎందుకంటే మీకేం పెడతా అన్నాడు, మీకేం ఆశ చూపిండో, మీరేం తక్కువ మొగోళ్ళు కాదు, తనినట్టు అయింది, తన్నిచ్చుకురుగా.